విజయవాడ నగర ప్రజలకే గుడ్ న్యూస్. విజయవాడ నగరం ఎలాగూ కార్పొరేషన్గానే ఉంది కాబట్టి విజయవాడ నగరాన్ని గ్రేటర్ విజయవాడగా మార్చి మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడ నగరంలో కలిసిపోయిన ఇప్పటికే చాలా గ్రామ పంచాయతీలుగానే మిగిలిపోయాయి. సిటీలో కలిసిపోయిన కానూరు ఇలాంటి ప్రాంతాలు కూడా ఇప్పటికీ పంచాయతీలుగానే ఉన్నాయి. విజయవాడ సమీపంలోని 7 మండలాల్లోని 50 గ్రామాలని విజయవాడ నగరంలో కలిపి గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ విజయవాడ నగరంలో కలిపిన గ్రామీణ ప్రాంతాల్లో కూడా పట్టణ సదుపాయాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. హైదరాబాద్ నగరం మనం చూసాం. గ్రేటర్ హైదరాబాద్గా మార్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే 17 మున్సిపాలిటీలను హైదరాబాద్లో కలిపి ఆ నగరాన్ని అభివృద్ధి చేశారు. అలాగనే విజయవాడ సరౌండింగ్స్ గ్రామీణ ప్రాంతాల పేరుకు కానీ జనాభా వేలల్లో లక్షల్లో చేరిపోయారు. గొల్లపూల్లో పంచాయతీలోనే 70,000 జనాభా, నున్నలో 35,000 జనాభా, ఇక కానూరు అయితే సిటీలోనే కలిసిపోయింది. ఇక కొండపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలుగా మిగిలిపోయాయి. కనీస సదుపాయాలు కూడా లేవు. విజయవాడ నగరంలో ఇప్పటికే 12 లక్షల కార్పొరేషన్లో 12 లక్షల జనాభా ఉంది. మరో 50 గ్రామాలను కూడా కలిపితే అది మొత్తం 25 లక్షల జనాభాకు చేరే అవకాశం ఉంది. మెట్రో రైలు లాంటి సదుపాయాలు తీసుకురావాలన్నా కూడా కనీసం 25 లక్షల జనాభా ఉండాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వదు. రాబోయే 6 నెలల్లోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత ఈ ఓటర్ లిస్టు కూడా ఫైనల్ చేసే అవకాశం ఉంది. వార్డు వైజ్గా ఓటర్ లిస్ట్ ప్రింటింగ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత స్థానిక సంస్థల్లో ఏదైతే పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్లో ఎన్నికలు జరిపే అవకాశం ఉంది. ఈలోగానే గ్రేటర్ విజయవాడలో ఈ పంచాయతీలన్నీ కూడా 50 పంచాయతీలని కలిపి గ్రేటర్ విజయవాడగా ప్రకటించి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇందుకు సంబంధించి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కూడా ఒక ప్రకటన చేశారు. కొద్ది రోజుల్లోనే ఈ గ్రేటర్ విజయవాడ ప్రకటన రాబోతా ఉంది అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలుగా దీన్ని వాయిదా వేసుకుంటూ వస్తుంది. అయితే ఇక ఈ వాయిదాలు వేసే పరిస్థితులు లేవు. త్వరలోనే దాదాపు 50 గ్రామాలను విజయవాడలో కలిపి గ్రేటర్ విజయవాడ ప్రకటన విడుదల చేయబోతా ఉన్నారు. ఇక ఆ పంచాయతీలన్నీ రద్దు చేసి కార్పొరేషన్ డివిజన్లని, ప్రస్తుతం ఉన్న డివిజన్ని మరొక 120 డివిజన్లు పెంచి కార్పొరేషన్, గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రజలు మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.